ఐపీఎల్ 2026లో ముంబై కథ ముగిసినట్టే. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ అట్టర్ ఫ్లాప్ అయింది. ఫలితంగా చెన్నై సూపర్ కింగ్స్ 4వ విజయాన్ని అందుకుంటే 7వ ఓటమితో ముంబై ప్లే ఆఫ్స్ రేస్కు దాదాపుగా దూరమైంది. ముంబై మిగిలిన 5 మ్యాచ్లు గెలిచినా ప్లే ఆఫ్స్ చేరడం కష్టమే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్లో పిచ్ పై మొదట బ్యాటింగ్ ఎంచుకోవడం ఆశ్చర్యంగా ఉంది. తర్వాత పరుగులు చేసేందుకు ముంబై బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. గత మ్యాచ్లో మెరుపు ఆరంభం ఇచ్చిన విల్ జాక్స్ నిరాశపరిచాడు. నమన్ధీర్ హాఫ్ సెంచరీ సాధించగా రియాన్ రికల్టన్ 24 బంతుల్లో 37 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లంతా సమష్టిగా విఫలమయ్యారు. సూర్యకుమార్ యాదవ్ మరోసారి ఫ్లాప్ అయ్యాడు. 12 బంతుల్లో 21 రన్స్ కు అవుట్ అయ్యాడు. తిలక్ వర్మ, రాబిన్ మింజ్ నిరాశపరిచారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా చాలాసేపు క్రీజులో ఉన్నప్పటికీ వేగంగా పరుగులు చేయలేకపోయాడు. 23 బంతులు ఎదుర్కొన్న పాండ్యా కేవలం 18 రన్స్ మాత్రమే చేశాడు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్స్లో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్స్ లో అన్షుల్ కాంబోజ్ 3 వికెట్లు, నూర్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టారు. జేమీ ఓవర్టన్ 4 ఓవర్లు వేసి కేవలం 23 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ముంబై తక్కువ స్కోర్కే పరిమితం కావడంతో కీలక పాత్ర పోషించాడు. చేజింగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ త్వరగానే సంజు సామ్సన్ వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్ లో సంజు వెనుతిరిగాడు. అయితే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఉర్విల్ పటేల్ దూకుడుగా ఆడారు. ముంబై బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. వీరిద్దరూ 2వ వికెట్ కు 22 బంతుల్లోనే 49 పరుగులు జోడించారు. ఉర్విల్ పటేల్ 12 బంతుల్లో 24 రన్స్ కు అవుట్ అయిన కార్తిక్ శర్మతో కలిసి రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ ముంబై బౌలర్స్ పై ఆధిపత్యం కనబరిచారు. 3వ వికెట్ కు అజేయంగా 98 పరుగులు జోడించారు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 18.1 ఓవర్స్లోనే టార్గెట్ ను అందుకుంది. రుతురాజ్ గైక్వాడ్ 48 బంతుల్లో 67, కార్తిక్ శర్మ 40 బంతుల్లో 54 పరుగులతో నాట్అవుట్ గా నిలిచారు. ఈ సీజన్లో చెన్నైకి ఇది 4వ విజయం. అటు ముంబైకి ఇది 7వ ఓటమి.